బాపట్ల జిల్లా సమాచార లేఖను వింటారు. జిల్లాలో పలువురు మంత్రుల పర్యటన, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సమీక్షించిన బాపట్ల ఎంపీ, సూర్యలంక బీచ్ లో అడ్వెంచర్ క్రీడలను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్ తదితర అంశాలతో కూడిన బాపట్ల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. బాపట్ల జిల్లాలోనే ప్రముఖ పర్యాటక కేంద్రాలైన సూర్యలంక బీచ్ ను అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక పరంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. సూర్యలంక బీచ్ లో నిర్వహించిన అభివృద్ధి పనుల సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం బ్లూ వేవ్ అడ్వెంచర్స్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అడ్వెంచర్ క్రీడలను ఆయన ప్రారంభించారు. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో మంత్రులు కొలుసు పాతసారథి, అనగాని సత్యప్రసాద్ పర్యటించారు. రేపల్లె మండల కేంద్రంలో 600 లక్షలతో నూతనంగా నిర్మించనున్న సెమీ ఇండోర్ సబ్స్టేషన్ నిర్మాణ పనులను మంత్రులు భూమి పూజ చేశారు. అలాగే 49 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న రహదారి నిర్మాణ పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ సముదాయంలో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం బాపట్ల ఎంపీ, లోక్సభ ప్యానెల్ స్పీకర్ తేనేటి కృష్ణప్రసాద్ తో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. సమావేశంలో ఎంపీ తేనేటి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికి చేరువ చేయడమే తమ లక్ష్యమన్నారు. న్యూఢిల్లీలో 18వ సివిల్ సర్వీస్ డే వేడుకల్లో భాగంగా నిర్వహించే జాతీయ స్థాయి ఐఏఎస్ అధికారుల వర్క్ షాప్ కు బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఎంపికయ్యారు. కేంద్ర పరిపాలన సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం ఆధ్వర్యంలో జరిగే ఈ వర్క్ షాప్ లో దేశ వ్యాప్తంగా అమలవుతున్న ఉత్తమ పరిపాలన విధానాలు, వినూత్న కార్యక్రమాలపై చర్చించనున్నారు. రాష్ట్రం తరపున ఎంపికైన అధికారుల జాబితాలో బాపట్ల కలెక్టర్ చోటు దక్కడం విశేషం. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంతో ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ అందించడంతో పాటుగా ఆర్థికంగా ఎదిగేలా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. పర్చూరులోని ద్వారకాపూడి గ్రామంలో ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఉచిత సోలార్ పథకాన్ని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రారంభించారు. ఇదే క్రమంలో లబ్ధిదారుల ఇళ్లపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్ను ఆయన పరిశీలించారు. బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఇకపై తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడపాలని వాహన చోదకులకు ఎస్పీ ఉమామహేశ్వర్ స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రమాదాల నియంత్రణ చర్యల్లో భాగంగా శిరోరక్ష, ప్రాణరక్ష కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే జిల్లా కేంద్రమైన బాపట్లలో చేపట్టిన అవగాహన కార్యక్రమాలను జిల్లా ఎస్పీ స్వయంగా ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామాల్లో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సంధానకర్తలుగా వ్యవహరిస్తూ సేవలందిస్తున్న వివోఏల సేవలు వెలకట్టలేనివని చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. చీరాల, వేటపల్లి మండలాల్లో వివోఏలకు స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే కొండయ్య 5G స్మార్ట్ మొబైల్ ఫోన్స్ ను పంపిణీ చేశారు. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ్ పథకం ద్వారా ప్రజలకు నాణ్యమైన జనరిక్ ఔషధాలను తక్కువ ధరలకే అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బాపట్ల ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ప్రారంభించారు. బాపట్ల పరిధిలో జరుగుతున్న రైల్వే అభివృద్ధి పనులను ఎంపీ తేనేటి కృష్ణప్రసాద్ రైల్వే అధికారులతో కలిసి పరిశీలించారు. బాపట్ల, బర్తిపూడి మధ్య జరుగుతున్న అండర్ బ్రిడ్జి పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఇక ఇదే క్రమంలో చుండూరుపల్లి ప్రాంతంలో అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు అనుమతులు వచ్చాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. అలాగే కంకటపాలెం రైల్వే గేట్ పనుల కోసం అనుమతులు రావాల్సి ఉందన్నారు. స్టేషన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మాజీ మంత్రి వేమూరి ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు. నియోజకవర్గంలోని మండూరులో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో 892 మంది రైతులకు రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. తద్వారా రైతులు ఎదుర్కొంటున్న భూ సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపామన్నారు. ఇప్పటి వరకు బాపట్ల జిల్లా సమాచార లేఖను విన్నారు. సమర్పించిన వారు సమ్మెట స్వామినాథ్, బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.